हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి మార్చల్ల సంతలో అనేటున్నాం. ఇది శనివారం జరుగుతుంది. ఇంతే డీటెయిల్స్ తెలుసు నాకు. మార్చల్ల సంత శనివారం రోజు జరుగుతుంది. నేను ఇటు తెలంగాణకు వెళ్ళేసి హైదరాబాద్కి వెళ్ళి వస్తా ఈ సంతకు వచ్చాను. అలాగే నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలా ఇక్కడ ఏంటంటే ఈ గొర్రెలు కొనాలా. మనం వేరే మన తమిళనాడు సబ్స్క్రైబర్ ఒకరు అడిగి ఉన్నారు, వాళ్ళ కోసంగా గొర్రెలు కొనాలా, ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు అనేసి చూసుకొని పోదాం అనేసి వచ్చాను. అలాగే కొదాలు కావాలా, ఒక 100 నుంచి 200 దాకా కొదం పిల్లలు కావాలా. అదైతే కొద్దిగా రీజన్గానే అనిపించే కొదం పిల్లల ధరలు అయితే చూశాను, కనుక్కున్నాను. సో డీటెయిల్స్ విషయానికి వస్తే ఇంతే తెలుసు నాకు. మార్చల్ల సంత శనివారం జరుగుతుంది, మెయిన్ రోడ్లోనే ఉంది. అలాగే ఇక్కడ గేట్ ఫీజు వచ్చేసి 150 రూపాయలు ఉంది. ఒక జీవం కొంటే బయటికి రావాలంటే 150 రూపాయలు మనం గేట్ ఫీజు కట్టాలి. ఈ రెండు విషయాలు తెలిసాయి. ఇంకా మార్కెట్ గురించి మాట్లాడుకుంటే మార్కెట్ చాలా పెద్దదే ఉంది. మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అలాగే పొట్టల పిల్లలు వస్తున్నాయి. పొట్టల పిల్లలు కూడా చూశాను అట్టా తిరిగేసి కొద్దిసేపు. అవి ధరలు కూడా కొద్దిగా రీజన్గానే అనిపిస్తున్నాయి. మన నెల్లూరు జుడిపితో కంపేర్ చేస్తే అక్కడ 19,000 చెప్పేది ఇక్కడ 17,000 చెప్తున్నారు. సో రేట్ రీజన్గానే ఉంది. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చేసి ఒక 60 పొట్టేళ్ళు కొన్నారు, పోతు పిల్లలు ఒక 30 పిల్లలు కొన్నారు. ఆ బండి లోడ్ అవుతుంది బయట. సో ఇంకా గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి గొర్రెలు మాత్రం మంచి సైజులో పెద్దవి ఉన్నాయి. సో ఈ కట్ట వచ్చేసి 30 చిల్లరేమో చెప్పారు. నేను అడిగాను ఈ బ్యాచ్ని, 30 చిల్లర చెప్పారు. ఇంకొక బ్యాచ్ షార్ట్ వీడియో పెట్టున్నాను, అది చూడండి మీరు. 47,000కి కొన్నారు జత, 47,000. అదిగో అక్కడ చివరిలో గోడగాడ అనుకుని ఉన్నారు కదా, అదిగో ఆ గోడగాడ అనుకుని ఉన్నారు కదా, అది వచ్చేసి 47,000 కొన్నారు. సో గొర్రెలు వచ్చేటప్పటికి 30,000 పైనే ఉన్నాయి, కానీ 30,000 కింద బేరం చెప్పటం లేదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ నేను కటకాడికి వెళ్ళేసి, ఇదిగో వీళ్ళు ఉన్నారు అమ్ముకునే వాళ్ళు, అక్కడికి వెళ్ళేసి ఏం చెప్తున్నారు ధర అనేసి నేను అడిగితే బ్రోకర్ని తీసుకుని రాపో అంటున్నారు. అసలు బేరం ఎలా ఉందో కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, ఇష్టపడటం లేదు. సో వీళ్ళని ప్రత్యేకంగా ఒక్కొక్కరిని అడిగినప్పుడు ఏం చెప్పారంటే, ఈ పిల్ల తల్లులు ఉంటే కనుక మనకు ధర పైకి వెళ్ళిపోతుంది, పిల్ల తల్లులు లేకపోతే 30,000 పైనే ఉంది ధర. కట్టలు చాలా బాగానే వచ్చినాయి, గొర్రెలు బాగా కనిపిస్తున్నాయి. ఇది 5 గంటల దాకా ఉంటుందంట సంత వచ్చేసి, సాయంత్రం 5 దాకా ఉంటుందంట. 6-7 నుంచి స్టార్ట్ అయ్యేసి 1 గంట 12 గంటలకి మంచి రేజ్లో ఉంటుంది అంటున్నారు. 5 గంటల దాకా సంత జరుగుతుందంట. వీళ్ళదే ఒక కట్ట ఇప్పుడు అమ్మారు, 47,000కి అమ్మారు. పిల్ల తల్లులు ఉంటే 40,000 దాటేస్తుందన్న. పిల్లలు 2 గొర్రెలు 2 పిల్లలు ఉంటే అది 50,000 దాకా కూడా వెళ్ళిపోతుంది జత అనేసి చెప్తున్నారు. ఆఫ్ కెమెరా కొంతమందితో మాట్లాడాను. గొర్రెలు అయితే మంచి సైజులు, బలాలు బాగానే కనిపిస్తున్నాయి. వీటి ధరలు నేను ఒక 7-8 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడే నాకు 37,000-36,000 వినపడింది. అలాంటిది ఈరోజు అచ్చంగా మార్చల్లో వచ్చి నిలబడి ఉన్నాను, మార్చల్ల సంతలో. ఈ ధర విషయానికి వచ్చేటప్పటికి ఎవ్వరు ఏం చెప్పటం లేదు. పొట్టెల పిల్లలైనా చెప్తున్నారు, కానీ గొర్రెల కాడికి వచ్చేటప్పుడు బ్రోకర్ని పోయి తీసుకొని రాపో మాట్లాడదాం అంటున్నారు. అలా ఉంది. సో 1-4 సార్లు వచ్చి ఇక్కడ కనిపిస్తే ఇంకా 5వ సారి అదే కంటిన్యూ అవుతుంది. అంటే నెక్స్ట్ వారం వచ్చి ఒక 100 గొర్రెలు కనుక కొన్నామంటే అప్పుడు అందరికి ముఖం తెలుస్తుంది. అప్పుడు అందరు చెప్తారు మనకు ఎంత ధర ఉంది ఏమన్నది. ఇక్కడ ఏదో ఒక కట్ట చూసి ఆ కట్ట 60,000 అన్నారు, ఒకే మాట. అది నిజమో అబద్ధమో తెలియదు. సో ఇది చివర్లో ఫస్ట్ గేట్లో నుంచి ఎంటర్ అయినాక ఈ రైట్ సైడ్లో ఇవి మొత్తం గొర్రెలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చినాక రైట్ సైడ్లో మొత్తం గొర్రెలు ఉన్నాయి. ఇవి గొర్రెలు చాలా బాగానే ఉన్నాయి. పళ్ళు లేకుండా కొంటివి గుడ్డివి ఉంటే తీసి వచ్చి బేరం చేసుకునేటప్పుడే ఇవన్నీ గొర్రెలు. ఈ కొదంపాటివి బాగా కనిపిస్తున్నాయి. కొదాలు అటు పక్క ఉన్నాయి. కొదాలు మంచి ధరకే విన్నాను నేను. ఒక 7 నెలలవి 5 నెలలవి అలాంటి కొదాలు మంచి ధరకే దొరుకుతున్నాయి. అంటే నేను చూసిన ఆ కట్ట 7,000కు ఒక్కొక్క పిల్ల లెక్కన అమ్ముడిపోయింది. సో మొత్తం ఒకే దాంట్లో వెళ్ళిపోతాను. ఇప్పుడు 2 గంటలు అవుతుంది టైం. ఈ 2 గంటల టైంలో ఉండే ఎండకి నేను వేసుకుని ఉండే షర్ట్కి పైన నుంచి కింద దాకా కారుతూ ఉంది అట్టే చెమట. మన సార్ వాళ్ళు కూడా లోడ్ చేసుకునేసి బయట ఉన్నారు. వాళ్ళని ఫైనల్గా ఒకసారి కలిసి వెళ్ళిపోతాను. ఇక్కడ దాకా గొర్రెలు కట్టలు మీరు చూశారు కదా, పెద్ద పొట్టెళ్ళు, విత్తన పొట్టెళ్ళు. ఇందాక ఒక అతను 37,000కు ఒక విత్తన పొట్టెళ్ళు కొని తీసుకొని పోతా ఉన్నారు. పొట్టెళ్ళు బాగానే ఉన్నాయి. ఇవి అందంగా ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి పొట్టెళ్ళు వచ్చేసి. బ్రీడింగ్ కోసంగా ఇది వాటి మందలో ఉండేటివి. ఒకసారి తల తిప్పటం లేదు ఇది. సో ఇది గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఇది మేకలు, ఈ పడారి మేకలు అంటారు వీటిని.
నేను అనుకుంటున్నాను పడారి అనేసి, అదే అనుకుంటున్నా. ఈ పడారి మేకలు కూడా మంచి ఎత్తులో ఉన్నాయి. ఇలాంటి జాళ్ళు జంపులు ఎక్కడా ఉండవు, మనకు బయట దొరకవు. సో మేకలు కట్టలు మేకలు చాలా పెద్దగా ఉన్నాయి. అన్నని అడుగుదాం మనం, పడారి మేకలు అంటే ఇవే కాదా అనేసి అడుగుదాం ఒకసారి. పడారి అంటే ఇదే కదా, ఇది కాదా? మేకలు మంచి సైజులో భారీగా ఉన్నాయి. ఓకే సార్, ఇది పొడ మేకలు అంటున్నారు, పడారి మేకలు కూడా అంటున్నారు. సో 2 రకాలు కూడా పిలుస్తారంట. మేక వెళ్ళిపోయింది. సో మనం అయితే పడారి అంటున్నాం, వీళ్ళు పొడ మేకలు అంటున్నారు. సో ఇవి ఈ ఏరియాలోనే దొరుకుతాయి, మీకు ఇక్కడే కనిపిస్తాయి. పెద్ద సైజులో ఉంటాయి, ఇవి చాలా సైజు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీరు మేకలు వచ్చేటప్పటికి. మేకల కట్ట కూడా ఒకటే తీసుకున్నాను, షార్ట్ వీడియోలో ఉంది. 38,000 కొని ఉన్నారు. జత వచ్చేసి 38,000 కొని ఉన్నారు. ఆ చివరిలో కొని ఉన్నారు ఆ కట్ట. కొన్ని మేకలు ఉన్నాయి, అవి చూసుకునేసి పిల్లల వైపుకి వెళదాం మనం. అక్కడ ఏదో కట్టకు బేరం జరుగుతుంది, దగ్గర నుంచి అటు చూసుకుని వద్దాం. ఏం ధర చెప్తారో విందాం మనం. ఆ కట్టకు బేరం చేస్తున్నారు. సో దానికంటే ముందు ఇది చూసుకొని పోదాం. కట్టలు చాలా బాగున్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. దీనిలో కొద్దిగా డక్కలు ఉన్నాయి, కానీ మేకలు ఇప్పుడు దాకా మనం చూసినటువన్నీ బాగున్నాయి. పిల్లలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ రాళ్ళు రప్పల్లో అంతా మేకలు చాలా బాగానే ఉన్నాయి. హైలైట్ మేకలు, గొర్రెలు ఇక్కడ ప్రతిదీ జీవం లెక్కలు చూసుకుంటే అన్నీ బాగున్నాయి. గొర్రెలు బాగున్నాయి, దానికి తగినట్టు ధర ఉంది, అంత రేంజ్లో ఉంది. మేకలు పెద్ద సైజులో ఉన్నాయి. 38,000కి జత కొనడం జరిగింది. దీనికి ఏదో బేరం జరుగుతుంది, ఒకసారి చూసుకుని వద్దాం. సరే, కొద్దిగా బేరం జరుగుతుంది. బేరం తెలిసింది నాకు, మళ్ళీ వచ్చి చెప్తాను. ఫైనల్ అయిపోతుంది అనేసి అనుకుంటున్నాను. అయిపోయినాక వచ్చి చెప్తాను. ఈ లోపల ఈ కట్ట చూద్దాం. ఇక్కడ కూడా మేకలు చూడండి చాలా బాగున్నాయి. మేపుకునే వాళ్ళకి ఇది ఫామ్లో మేపాలంటే కష్టం. ఇవి ఫామ్లో తీసుకుని పోయి వీటిని మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం. ఫాముల్లో మ్యాక్సిమమ్ 2 రకాల గడ్లే పెట్టుకునేసి పెంపకం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం ఈ సాహసం చేయబాకండి. ఈ మేకలు చూడండి ఎంత నీట్గా ఎంత సైజులో ఉన్నాయో. ఆ క్వాలిటీ మీరు మెయింటెనెన్స్ చేయాలంటే ఫామ్లో అది అయ్యే పని కాదు. చాలా పెద్ద సైజు మేకలు ఉన్నాయి, క్వాలిటీ బాగున్నాయి మేకలు. వీటిని అదే క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలంటే ఇంచుమించు ఒక 8 రకాల గడ్డి అయినా నాటుకొని ఉండాలి, అప్పుడే మనం చేయగలం. ఆ కట్ట ఏదో కొన్నట్టున్నారు, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకుని వద్దాం. దీన్ని కూడా ఏదో బేరం అడుగుతున్నారు. ఏమో మేకల రేట్లు వింటే పొట్టళ్ళు గుర్తుకొస్తున్నాయి మన పక్క. 40,000కి కొని ఉన్నారంట జత. ఇది వచ్చేసి సో సైజులు పర్వాలేదు, ఆ కట్ట బేరం అవుతుంది, అది చూద్దాం. ఇది 40,000కి కొన్నారంట. అంటే ఈ ఏరియాలో ఉండేటివి కొనేసి ఉండేటివి అనమాట. అదిగో అక్కడ ఒక బ్యాచ్ ఉంది, అక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఆ చివర్లో ఒకటి ఉంది. సో అక్కడ మధ్యలో కొన్ని ఆగి ఉన్నాయి. ఇది 40,000 మీద జత కొన్నారంట. ఆ బ్యాచ్ బేరం అవుతుంది, చూద్దాం. ఈ బ్యాచ్ కూడా అడుగుతున్నారు ఏదో, చూద్దాం. ఇది ఒకటే పట్టుకుంటున్నారు, ఒకే మేక పట్టుకుంటున్నారు కాబట్టి అటు పక్కకి వెళ్ళిపోదాం మనం. ఒక 6 మేకలు తీసేసి, ఇందాక చూపించాను కదా కట్ట, 6 మేకలు తీసేసి 36,500కి బేరం అవుతూ ఉంది. ఫైనల్ అయిపోతుంది, 100-200లో అయిపోతుంది. 36,500 అయిపోయింది ఈ కట్ట. 8,000కి తక్కువ ఇవ్వను అంటున్నాడు ఆయన. 36,600కి 500కి వీళ్ళు అడుగుతున్నారు. అయిపోతుంది, 200-300లో అయిపోతుంది. ఇక్కడ నుంచి పొట్టెల పిల్లలు ఉన్నాయి. అంటే గేట్లో నుంచి రైట్కి రాగానే పొట్టెల పిల్లలు ఉన్నాయన్నమాట. పొట్టెల పిల్లలు అయితే అడిగాను నేను, 1కి 10 కట్టలు అడిగాను. రీజన్గానే రేట్లు వినిపిస్తున్నాయి నాకు. ఇది కూడా అడిగి చూద్దాం ఒకసారి. రేట్లు ఏమైనా చెప్తారా? బ్రోకర్ని తేవాలన్నా వీడియో కోసంగా? ఏం చెప్పినారు? ఇదే పిల్ల 6,000, జత 26,000, అదే కదా. సో జత 26,000 చెప్తున్నారు. కొన్ని కట్టలు కొని ఉన్నారు, షార్ట్ వీడియోలు తీస్తున్నాను, ఒకసారి చూడండి మీరు. షార్ట్ వీడియోలు పెట్టున్నాను. అవునన్నా, అలీఖాన్ అన్న. 26,000 మీద ఇది జత బేరం చెప్తున్నారంట. సో 2 కట్టలు అయితే కొని ఉండేటివి వీడియో పెట్టున్నాను, షార్ట్ వీడియోస్ చిన్నవి చూడవచ్చు ఒకసారి మనం. ఇవి పొట్టేళ్ళు అయిపోతాయి, మన వర్షన్లో పొట్టేళ్ళు అయిపోతాయి, ఇవి పిల్లలు కావు. సో అటు పక్కకు వెళ్దాం. ఈ కట్ట ఎవరిదో చూద్దాం. ఇది కూడా ఒక 5-6 నెలల పిల్లలు ఉంటాయి. ఈ కట్ట మందే అన్న? ఎలా చెప్పినారు నా బేరమా? జత 20,000 ఇది. సో చూడండి, జత 20,000 అంట. చెప్పడం అయితే కొద్దిగా ఎక్కువ చెప్పినారు, ఫైనల్గా వస్తుందేమో. దీంట్లో సన్నపిల్లలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. పొద్దుటి నుంచి నేను చూసినటివి, పొద్దుటి నుంచి కాదులే, నేను 1 గంటకు వచ్చాను. ఇప్పుడు వచ్చేసి టైం 2 చిల్లర అవుతుంది, 2:15 అయింది. కరెక్ట్గా గంట అయింది నేను ఇక్కడికి వచ్చేసి. దీంట్లో కొద్దిగా సన్నాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కట్టని చూద్దాం. 21,000కి ఇందాక కొన్నారు. ఈ కట్ట పర్వాలేదు, బాగానే ఉంది. అంటే ఈ సైజ్ పిల్లలు ఎక్కువగా అమ్ముడుపోతూ ఉన్నాయి. ఇది కూడా అవుతున్నట్టున్నాయి ఇవి.
ఈ సైజ్ పిల్లలు మంచి వెయిట్లో వస్తున్నాయి. వేరే వాళ్ళు కూడా కలిశారు, వాళ్ళు కూడా మాట్లాడారు. అసలు బాగానే ఉన్నాయి. మొత్తం కట్ట కొన్నారు వాళ్ళు. 21 కొన్నారు, 35 పిల్లలు కొన్నారు. మార్చల్లా పొట్టాలు అనిపిస్తుంది ఇదే. ఈ పెద్ద ఆయన భలే బేరం చేస్తున్నాడు. ఈ పంచి కట్టుకున్నాడు చూడు, ఆయన మాత్రం భలే బేరం చేస్తున్నాడు. మాట అంతే. నాకు తెలిసినంత వరకు ఈ ట్రేడింగ్ బిజినెస్లో చేయాలంటే మాట ఉండాలి. ఆ మాట ఉంటేనే ఏ బిజినెస్ అయినా చేయవచ్చు. సో మనిషిని అట్టే కట్టేస్తున్నాడు. ₹1 అటు ఇటు అయినా కానీ వెళ్ళిపోతూ ఉంది బేరం అయింది. ఆయన కొన్నప్పుడు ఇందాక నేను చూశాను, ఇప్పుడు కూడా కొన్నారు. ఇది చూద్దాం. 18,000, 17,600. 18,000, 17,600 అట్టే నిలబడుకుని ఉంది ఇది. సో ఇటు పక్క కూడా ఉన్నాయి పిల్లలు. పిల్లల ధరలు ఒక్కొక్క రకంగా అనిపిస్తూ ఉంది. ఒక దగ్గర తక్కువ అనిపిస్తుంది, ఒక దగ్గర ఎక్కువ అనిపిస్తుంది ధరలు. ఒకరు కొన్నోళ్ళు కూడా తక్కువ కొని ఉన్నారు, ఒకరు కొన్నోళ్ళు కూడా ఎక్కువ కొని ఉన్నారు. కొద్ది కన్ఫ్యూషన్గానే ఉంది. ఒక రోజుతో ఐడియాకి వచ్చే మార్కెట్ కాదు ఇది. ఇది ఈ మార్చల్లా మార్కెట్ వరకు ఒక్క రోజులో ఐడియా వచ్చే మార్కెట్ అయితే కానే కాదు. ఈ పిల్లలు ఇందాక చాలా తక్కువ కొని ఉన్నారు, ఇక్కడ చూస్తే ఎక్కువ చెప్తున్నారు. ఇదిగో ఇది గేట్లో నుంచి రాగానే బయటకి, లోపలికి బండి రావడానికి వీలు లేదంట, బయటికి తీసుకుని పోయి ఎత్తుకోవాలంట పిల్లలు. బాగానే ఉన్నాయి పిల్లలన్నీ. ధరలే ఒకరు అటు ఒకరు ఇటు చెప్తున్నారు, ఏం అర్థం కావటం లేదు. ఒకరు పైకి ఒకరు కిందకి అట్లా చెప్తా ఉన్నారు. ఇంకోసేపు ఉంటే నేను పడిపోయేటట్టుగా ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి పోయేసి మళ్ళీ తమిళనాడుకి పోవాలా, వేరే పని ఉంది ఒకటి. మళ్ళీ సోమవారం విజయవాడకు రావాలంటున్నారు. ఏమవుతుందో చాలే. సంతలో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ కోసం వచ్చానో అది వచ్చింది నాకు. తర్వాత ఎవరినైనా సార్ని కలవాలనేసి వచ్చానో ఆ సార్ కలిశారు, అది చాలు. ఇంకా చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా వద్దాం సంతకి. ఆపేద్దాం ఇంకా వీడియో ఇది.